ఇది మీ పాత నగ. ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు. దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్. తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్ కు చేరుకుంది సిట్ బృందం. కాసేపట్లో సిట్ బృందం సమావేశం కానుంది. సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో కల్తీ నేయి వ్యవహారంపై విచారణ జరపనుంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది సిట్. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కార్తిక్ నాయుడు తెలుసుకుందాం. లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కార్తిక్, తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్ కు సిట్ బృందం చేరుకున్నట్టు మనకు సమాచారం అందుతూ ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి కార్తిక్? రైట్ రఫీ, కొద్దిసేపటి క్రితమే సిట్ బృందం దర్యాప్తు అనేది కూడా ప్రారంభమైందని చెప్పుకోవాలి. తిరుమల శ్రీవారి దర్శనానంతరం నేరుగా తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్ చేరుకున్నటువంటి సిట్ బృందం కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క సమావేశాన్ని అనేది కూడా ప్రారంభించడం కూడా జరిగింది. సిట్ చీఫ్ గా ఉన్నటువంటి ఐజీ ఏదైతే త్రిపాఠి ఆధ్వర్యంలో ఉన్నటువంటి మొత్తం బృందం అంతా కూడా ఈ యొక్క టీంలో కూడా పాల్గొనడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఉన్నటువంటి ఐజీ, డిఐజీ సహా 3 డిఎస్పీలు, 2 ఏదైతే అడిషనల్ ఎస్పీతో పాటు ఒక ఎస్పీ, 3 సిఐలు కూడా ఈ యొక్క 9 మందితో కూడినటువంటి సిట్ బృందం మొత్తం కూడా ఈ యొక్క సమావేశానికి హాజరవడం కూడా జరిగింది. కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనటువంటి ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి విచారణకు సంబంధించినటువంటి నిర్ణయాలు అనేది కూడా తీసుకోబోతున్నారని చెప్పాలి. దీని తదుపరి స్టెప్స్ ఎలాగుంటాయనేది కూడా ప్రస్తుతం ఈ యొక్క సమావేశంలో ఒక నిర్ణయానికి అయితే ఏదైతే సిట్ చీఫ్ రాబోతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే టీడీడీ ఫిర్యాదు చేసిన తర్వాత ఏఆర్ డైరీ మీద 10 సెక్షన్ల కింద ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు అనేది కూడా నమోదవడం కూడా జరిగింది. ఆ కేసు తాలూకు ఫైల్స్ అనేది కూడా సిట్ అనేది కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ కేసును ఏదైతే 2-3 విభాగాలుగా కూడా విభజించుకునేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా నీ కల్తీకి సంబంధించినటువంటి జరిగినటువంటి ప్రదేశం కావచ్చు, ఎక్కడ ట్యాంకర్లు వస్తాయి, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయనే దాని మీద కూడా ఒక బృందం వెళ్తే మరొక బృందం తమిళనాడులో ఉన్నటువంటి ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి దిండిగల్లోకి ఒక టీం వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. మరొక టీం మాత్రం ఈ కేసుకు సంబంధించి లోతుగా అధ్యయనం చేయబోతున్నారు. ఈ ఎక్కడి నుంచి ఈ యొక్క ట్యాంకర్ అనేది కూడా వస్తూ ఉంటాయి, ఎక్కడ దీనిని రిజెక్ట్ చేశారు, ఎక్కడ దీనికి సంబంధించినటువంటి ల్యాబ్ ఏదైతే ఎక్కడైతే ఉందో అలిపిరి సమీపంలో ఉన్నటువంటి టీడీడీ ల్యాబ్ కూడా వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ మొత్తం పరిశీలన చేస్తారు. అక్కడ ఉన్నటువంటి జీఎం గా ఉన్నటువంటి మురళీకృష్ణను కూడా రేపు ఉదయం ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఈ యొక్క కేసులో ముందుకెళ్లాలనేటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమావేశంలో సిట్ అధికారులు చర్చించబోతున్నారు. ఈ 9 మంది కూడా 3 టీమ్స్ గా కూడా విడిపోయి ఈ యొక్క దర్యాప్తు అనేది కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే టీడీడీ ఈవోను కలుస్తారని చెప్పి అనుకున్నప్పటికీ మాత్రం టీడీడీ ఈవోను మాత్రం ప్రస్తుతానికి సిట్ బృందం అయితే కలవలేదు. నేరుగా తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్లడం కూడా జరిగింది. ఆ తర్వాత తిరుమలలో ఉన్నటువంటి పోర్టును పరిశీలించారు. అలాగే నేరుగా కూడా చీఫ్ గెస్ట్ హౌస్ కు వచ్చి మొత్తం కూడా సమావేశాన్ని అనేది కూడా నిర్వహించుంటున్నారు. పూర్తి స్థాయిలో ఇక్కడ సమావేశాన్ని నిర్వహించి రేపు ఎక్కడికెక్కడికి వెళ్లాలి, ఈ కేసును ఎలా దర్యాప్తులోకి ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టబోతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా కల్తీ నెయ్యికి సంబంధించి ఇక్కడ టీడీడీలో ఉన్నటువంటి గోడౌన్ లో పూర్తి స్థాయిలో ట్యాంకర్లన్నీ కూడా ఇక్కడికే వస్తాయి. మొదట ఇక్కడ మాత్రమే టెస్టులు చేస్తారు. 3 టెస్టులు అనేది కూడా ఇక్కడే చేసి ఇక్కడ ఓకే చేసిన తర్వాతే తిరుమలకు ఆ యొక్క నెయ్యి ట్యాంకర్లు అనేది కూడా వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి నేపథ్యంలో మొత్తం వ్యవహారం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి జీఎం గా ఉన్నటువంటి మురళీకృష్ణ కల్తీ జరిగిందనే దాని మీద కూడా ఇప్పటికే ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఆ
గోడౌన్ అనేది కూడా రేపు ఉదయం సిట్ అధికారులు కూడా పరిశీలించబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి జీఎం ను కూడా ప్రశ్నిస్తారు. అటు తర్వాత నేరుగా ఇక్కడ ఇంకా ఈ యొక్క దీనికి సంబంధించి ఎలా మొత్తం వ్యవహారం అనేది కూడా వెలుగులోకి వచ్చింది, ముఖ్యంగా దీనికి టెండర్లు పిలిచేటువంటి క్రమంలో ఎలాంటి అవకతవకలు జరిగాయి, 318 రూపాయలకు అత్యంత తక్కువగా కోట్ చేయడానికి గల కారణాలేంటి, దీని వెనుక ఇంకేదైనా కుట్ర కోణం ఏదైనా ఉందా అనే దాన్ని మాత్రం చాలా పూర్తి స్థాయిలో లోతుగా అయితే దర్యాప్తు చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే కూడా నెయ్యికి సంబంధించి నెయ్యి టెండర్ల వివాదంలో పెద్ద ఎత్తున అవకతవకలు గతంలో కూడా జరిగాయి. ఎక్కువగా ఈ మధ్యలో దళారీలు దూరి పర్సంటేజ్ రూపంలో కూడా టీడీడీలో ఉన్నటువంటి ఆ టైంలో ఉన్నటువంటి బోర్డు చైర్మన్లకు ఇచ్చి మరీ ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా కూటమి నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి క్రమంలో వాటి తాలూకు ఆధారాలు కావచ్చు, ఈ యొక్క టెండర్ అనేది ఏఆర్ డైరీకి నిబంధనలు విరుద్ధంగా ఎలా ఇచ్చారు, అసలు ఉన్నటువంటి కొటేషన్లకు కావచ్చు, దానికి కాకుండా తగ్గించి మరి ఎలా ఇవ్వాల్సి వచ్చింది, నామ్స్ ప్రకారం కాకుండా ఆ నామ్స్ ను ఎందుకు మార్చాల్సి వచ్చింది, వీటన్నిటి మీద కూడా కూలంకుషంగా సిట్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో విచారించేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే రేపటి నుంచి ఎలా ముందుకు వెళ్లాలి అనే దాని మీద కూడా 3 రోజుల పాటు కూడా సిట్ బృందం అనేది కూడా తిరుపతిలోనే ఉండబోతుంది. తిరుపతిలోనే ఉంటూ ఇటు తిరుమల కావచ్చు, తిరుపతిలో ఉన్నటువంటి టీటీడీ గోడౌన్లు కావచ్చు, ఆ తర్వాత ఏఆర్ డైరీ దిండిగల్లో ఉన్నటువంటి ప్రాంతానికి కావచ్చు, అక్కడ కూడా వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి జిల్లా దిండిగల్ ఎస్పీకి కూడా సమాచారం కూడా అందించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇలా పూర్తి స్థాయిలో కూలంకుషంగా నెయ్యి కల్తీకి అంశానికి సంబంధించి ఎప్పుడు ఎలా జరిగింది, అసలు 2 నెలల పాటు సమయం వచ్చింది ఎందుకు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కార్తీక్.